షడ్రుచులు అంటే 6 రుచులు అని అర్థం. మనం తినే ఆహారంలో ఈ 6 రుచులు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. 6 రుచులు వాటి అర్థాలు: తీపి బెల్లం ఆనందాన్ని మరియు వినోదాన్ని సూచిస్తుంది. పులుపు చింతపండు అసహ్యకరమైన మరియు ప్రతికూలతను సూచిస్తుంది. ఉప్పు రాతి ఉప్పు భయం మరియు తెలియని వాటిని సూచిస్తుంది. చేదు వేప పువ్వులు విచారం మరియు దుఃఖాన్ని సూచిస్తుంది. వగరు పచ్చి మామిడి ఆశ్చర్యం మరియు ఊహించని వాటిని సూచిస్తుంది. కారం మిరియాలు జీవితంలో కోపం మరియు నిరాశను సూచిస్తుంది. ఇప్పుడు ఈ పదార్థాల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. బెల్లం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయి. దీనిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, బీపీ అదుపులో ఉంటుంది. చింతపండులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. చింతపండు గుండె సంబంధిత వ్యాధులకు మేలు చేస్తుంది. సాధారణ ఉప్పు స్థానంలో రాక్ సాల్ట్ వాడితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రాతి ఉప్పులో కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. గుండె మరియు కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. వేప పువ్వు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. వేప పువ్వుల పొడితో మొటిమలకు మరియు చుండ్రు సమస్యలకు చక్కటి పరిష్కారం. పచ్చి మామిడిలో విటమిన్ ఏ, సి, ఈ కాకుండా కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ వంటి పోషకాలుంటాయి. చక్కెర స్థాయి తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో మామిడి సహకరిస్తుంది. మిరియాలు క్యాన్సర్ను తగ్గించి రోగనిరోధక శక్తిని మరియు శరీర మెటబాలిజంను పెంచుతుంది. ఏ ఆహార పదార్థాలైనా సరిపడ తినడం ఆరోగ్యం, అతిగా తినడం అనారోగ్యం. ఇంకెందుకు ఆలస్యం, ఈ 6 రుచులతో షడ్రుచుల పచ్చడి చేసుకుని తిందాం. కావలసిన పదార్థాలు: చింతపండు గుజ్జు, తురిమిన బెల్లం, మిరియాల పొడి, సన్నగా తరిగిన పచ్చి మామిడి ముక్కలు, వేప పువ్వులు, ఉప్పు. తయారు చేయు విధానం: ఒక గిన్నెలో చింతపండు గుజ్జు తీసుకొని మిరియాల పొడి, వేప పూల రేకలు, తురిమిన బెల్లం, సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు మరియు సరిపడ ఉప్పు వేసి కావలసినంత నీరు పోసి అన్నీ కలిసేటట్టు బాగా కలపండి. ఎంతో ఆరోగ్యకరమైన ఈ షడ్రుచుల పచ్చడి రెడీ అవుతుంది. ఈ షడ్రుచుల పచ్చడిని కుటుంబ సమేతంగా తిని ఆస్వాదించండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.